ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైనవాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద అతి తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తుండేవాడు. అయితే ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకరుని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా. జాగ్రత్తరోయ్, మూత తీయకు, ఇందులో ఒక పిట్ట, సీసాడు విషం ఉన్నాయి. పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు రామయ్య. ఆ నౌకరు బుట్టని నెత్తిమీద పెట్టుకుని వెళ్ళగానే వాడితో ఇలా చెబితేనే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అనుకుంటూ మనసులో మురిసిపోతూ పైకి బాగా నవ్వుకున్నాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన ఘుమఘుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తిచేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరుమీద కోపంతో అతడిని వెతుక్కుంటూ పొలం వైపు వెళ్లాడు. దారిలో ఓ చెట్టు కింద గుర్రుపెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్లి, ఒరేయ్ లేరా, బుట్ట ఏదీ? ఎక్కడ పెట్టావ్ అంటూ గట్టిగా అరిచాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలోని పెట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి కిందకి పడ్డాను. అంతే, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని బుట్టలో ఉన్న సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదు ఎందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటిదారి పట్టాడు ఉసూరుమంటూ. తానే తెలివైన వాడిని అనుకుంటే తనని మించిన తెలివైనవారు ఉంటారని ఈ కథ ద్వారా మనకి అర్థం అవుతుంది. ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ, ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను. సెలవు.